హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఈరోజు ఏంటంటే మేము హైదరాబాద్లో ఇది మా లాస్ట్ మీల్. నెక్స్ట్ 20 days మేమేంటంటే ఉత్తర ఆంధ్రాకి వెళ్తున్నాం కదా, అక్కడ మనకి ఇలాంటి ఫుడ్ ఎక్కడ దొరకదు. అండ్ దొరికినా రేరు. అంటే దానికోసం పని కట్టుకొని వెళ్ళి తినేదానికంటే ఒక వీడియో తీయడం ఇంపార్టెంట్ అనే ఉద్దేశంతో అక్కడ ఎలాగో తినలేము. హైదరాబాద్కి వచ్చాము. ఈరోజు నైట్ 11 వరకు మాకు ట్రైన్ లేదు. సో మంచిగా అయితే కనుక ఈరోజు ఒక మంచి నాన్ వెజ్ థాలీ తీసుకొచ్చుకున్నాము, స్పాన్సర్డ్ బై లడ్డు రెడ్డి. లడ్డు నిజంగా ఏంటి లడ్డు, ఇన్ని రకాలు నా జీవితంలో ఒకే రోజు ఎప్పుడు తినొచ్చు అంటున్నాయి ఎన్ని ఒకసారి. అంటే అది కొంచెం తినొచ్చు, ఏమైతుంది? ఎంత ఉంది కప్పు ఉంది? కాదు లడ్డు, అంటే ఇది అది కలిపి తినకూడదు అంటారు కదా నాన్ వెజ్ ఉండదు. వీటి ప్రైస్ అయితే సుమారుగా వచ్చేసి 1200 రూపాయలు అయిపోయింది. అంటే ఇంకొంచెం అక్కడ ఉన్నాయి ఫుడ్, రైస్ అవన్నీ. అంటే నాకు కావాల్సినంత నేను పెట్టుకున్నాను. టేస్ట్ చెప్తాను. ఎక్కడ తెచ్చావు లడ్డు? ఇది పొరిగింటి చేపల పులుసు. సో ఇన్స్టాగ్రామ్లో చూసిందంట. అదే పనిగా జర్నీ చేసి 1.5 వెయ్యి మరి వచ్చింది. నాకు ఇది బాగా నచ్చేయలేడు. ఎగ్స్ కదా, స్పూన్ అక్కడ ఉంది, తీసుకో. చెక్క స్పూన్ అక్కడ పెట్టే చూపించినట్టు ఏమేమి ఉన్నాయో. సో ఇదేంటంటే బోటి గోంగూర, ఇదేమో నాటుకోడి గుడ్లు, ఇది తలకాయ కూర, ఇది నెత్తాళ్ళ పులుసు, ఇది కూడా నెత్తాల పులుసు, ఇదేమో పీతల కర్రీ. నాటుకోడి గుడ్లు రాజుకి ఇష్టం అని చెప్పి కొంచెం ఎక్కువ తీసుకొచ్చాను. తమ్ముడు, ఇప్పుడు నాకు డౌట్, చెప్తాము. నెత్తల్లో అంటే కనుక అవి సముద్ర గవ్వలు శంఖాలు అయ్యా? కాదు, నెత్తాళ్ళు అంటే చిన్న స్మాల్ ఫిషెస్ ఉంటాయి చూసావు, బుజ్జి బుజ్జి చేపలను మళ్ళీ ఎందుకు నెత్తళ్ళు భాష? సరే, ఇదేంటంటే ఆప్రికాట్ డిలైట్, ఇదేమో బెల్లం జున్ను. 100% ఇదైతే నాటుకోడి కాదు. నువ్వు ఏదో ఒకటి మూసుకొని తినాలా. మన నాటుకోడితో పోలిస్తే ఇది 1% కూడా కవర్ పడింది చూడు. గుడ్డోడివా? మన నాటుకోడి పోలిస్తే కనుక ఇది 1% కూడా సెట్ కాదా? తలకాయ కూర వేసుకో. ముద్దు ఎందుకో తెలియదా? జాగ్రత్త, పడేయాకు. వీళ్ళు ఎందుకు ఇచ్చినారని. సో ఇదైతే చేపల పులుసు. ఈ చేపల పులుసు అన్నప్పుడల్లా నాకు ఆయనే గుర్తొస్తాడు. ఎవరు? కిరాకర్పియా. ఇది కూడా టేస్ట్ చేసి చూద్దాం కొంచెం. ఏంటంటే ముళ్ళు లేని చేపలు అవి. ముళ్ళు ఉంటుంది కానీ అవి లేయచ్చు. రొయ్యలు ఉన్నాయి, దాన్ని ఏమంటారు, బొమ్మిడాయిలు ఉన్నాయి, చేపలు, రవ్వ బెండకాయ పులుసు ఉంది. కానీ అవి ఒక అరగంటకు ఒక్కొక్క డిష్ చేస్తారంట. అదేం రెస్టారెంట్ నాకేం అర్థం కాల. కానీ నైట్ నువ్వు పెట్టిన ఫుడ్తో అంటే కంపేర్ చేస్తే రకాలు చాలా రకాలు ఉన్నాయి. బట్ టేస్ట్ కొంచెం ఆలోచించాలి. చేపలతో పులుసుతో కూడా మమ్మ అనిపించాడు. నెక్స్ట్ ఇది తలకాయ కూర. మనము చాలా అల్లాడతాం. నేను పోయినప్పుడు లాస్ట్ టైం చాలా సఫర్ అయిన ఫుడ్కు. నువ్వే సఫర్ అయ్యావంటే నువ్వు చచ్చిపోతావేమో. నువ్వు ఎందుకంటే నువ్వు రైల్వే స్టేషన్లో దొరికి అండా బిర్యానీ కొని లేదని కూడా అలిగేవాడు రకాన్ని నువ్వు. తింటా. నేను ఆకలి అయినా కానీ 2 రోజులైనా అలాగే ఉంటా. అండా బిర్యానీ, గిండా బిర్యానీ తినను. పోనీలే. నెక్స్ట్ ఏంటి? ఎగ్స్ అయితే దొరికాయి అంటావా? టేస్ట్ బాగుందా? ఓకే లడ్డు. పర్లేదా? తలకాయ కూర ఏంద్రా తమ్ముడా, షాప్ పేరు చెప్పినావు కదా, అది క్యాన్సిల్ చేయరా. అంటే ఎక్కడ తెచ్చినావు అనేది వద్దులేరా, ఇది యాడ్ చేయకు. ఎందుకంటే ఫస్ట్ 2 నాకు చాలా దారుణంగా అనిపించాయా? ఘోరాతి ఘోరం. మా రాయలసీమలో ఇది ఉంటుంది కదా, నంద్యాలలో లడ్డు తలకాయ కూర బాగా చేస్తారు. అంటే హోటల్స్లో కూడా అవి తిన్నాం కదా మన ఛాన్సర్లో. నన్ను ఇప్పుడు నేను ట్రైన్ ఎక్కించడానికి వచ్చినప్పుడు తింటావు. అదంతా అప్పుడండి, తర్వాత నుంచి రావడం మానేసావుగా. నేను కూడా తినడం మానేసా. ఇది ఓకే లడ్డు. తలకాయ కూర బాగుందా? బాగుంది. కావాలంటే గోంగూర అది వేసుకుంటావా? బోటి తినవు కదా.
పీతల కర్రీ ఇంకేంటి వద్దు లడ్డు. ఏమొద్దా నేను రిస్కులు చేయాలనుకోవట్లేదు. కార్డు తెచ్చావా? లేదు రాజు. ఇది ఘోర. కొంచెం కార్డు కూడా వేయాల్సింది. ఎంతమంది ఉన్నారు తెలుసా అక్కడ? దేనికి? ఇవి ఫుడ్ తీసుకోవడానికి. ఇవి రేపు కదా దొరకవు. కానీ అక్కడ ఎగ్స్ కంటే ఈ తలకాయ బోటి అయ్యే ఎక్కువ తీసుకుంటున్నారు రాజు, ఎగ్స్ కొనే వాళ్ళకంటే. మళ్ళీ ఆడ కొనే వాళ్ళు అంటున్నారు అయ్యే నాటుకోడి గుడ్లు కాదు, అవి వేరే పిచ్చికోడి గుడ్లు అని. అదే నక్కకు కుక్కకు ఎంత తేడా ఉంది రెండింటికి. ఒక తలకాయ కూర ఒకటి బాగుంది లడ్డు, తినొచ్చు. వావ్ అనేట్లాగైతే ఏదని తెలియదు నాకు. అన్నం పెట్టుకుంటావు కొంచెం? నీకుందే నీకుంది నా కొడకరే, నీకుంది రారే. దేనికి? సో ఇప్పుడైతే కనుక మన ప్రముఖ యూట్యూబర్ లడ్డు గారు అయితే కనుక మిగిలిపోయిన ఫుడ్ అలా తినేస్తున్నారండి. నైట్కి కూడా ఇదే తింటా. ఓయబ్బా, 1000 రూపాయలు రూమ్ తీసుకున్నా కాడ 2000 రూపాయలు రూమ్ తీసుకుందాను. నువ్వు డబ్బులు బొక్క పెడితే ప్రాబ్లం లేదు, కానీ ఎప్పుడు దొరకవని చెప్పి నేను నాకు నచ్చినవి తెచ్చుకున్నానని డబ్బులు బొక్క పెట్టానని తిట్టినావు నువ్వు నన్ను. నేను నిన్ను తిట్టినానంటే అది నీ మంచి కోసం. నువ్వు ఎందుకు 1000 రూపాయలు ఎక్స్ట్రా పెట్టి నేను తిట్టినాను కాబట్టి సరిపోయింది. రేపు మీ అత్త మీ మామ నిన్ను కుక్కను వడ్లు కొట్టి బయట పడేయచ్చు, లేకపోతే కనుక పుట్టింటి రాశిలాగా అంటు పెట్టచ్చు, లేకపోతే రాఖీ సినిమాలో లాగా పెట్రోల్ పోయొచ్చు, అన్ని ఇంకా అంతే ఇంకా ఇట్లా చేయొచ్చు అన్ను అని. నైట్ టైము అక్కడ దాన్ని ఏమంటారు ఇందిరమ్మ భోజనం అని పెడుతున్నారు, అది తీసుకొస్తా నైట్కి నీకు డబ్బులు సేవ్ అయితే. నాకా? నేను మరి అంత దారుణమైన పొజిషన్లో లేదు. మరి నన్ను అన్నావు కదా. సరే ఇప్పుడైతే కనుక సరే నాకు అట్లా అనిపించింది. నీకు ఎట్లా అనిపించింది టేస్ట్? నువ్వు తిన ఇన్ని ఏం తినలేదు రాజు, నువ్వు బోటి గోంగూర తినలేదు కదా, నేను బోటి గోంగూర వేసుకున్నావు, సూపర్ ఉంది టేస్ట్. కొన్ని బాగుంది, తలకాయ కూడా బాగానే ఉంది. ఇంకోటి మర్చిపోయినా, రాగి ముద్ద బాగుందన్న. రాగి ముద్ద బాగుంది. ఈ ఎగ్స్ అనేది చాలా వరస్ట్గా అనిపించాయి. చేపల పులుసు అయితే కనుక అది ఇంకా కీరా కార్పిలకనే అది. తినేటప్పుడన్నా ప్రశాంతంగా సామి గొంతుకే అడ్డం పడిపోతాను నేను. సర్లే కానీ సో ఇంతకు నీ లవర్ ఎవరు రాజు? దున్ను అన్నీ నీకు చెప్పి చేస్తామేంది? చాటుమాటు వ్యవహారాలు కొన్ని ఉంటాయి లడ్డు, అన్నీ నీకు చెప్పి చేస్తామేంది? ఒకసారి నీ ఫోన్ ఎత్తుకొచ్చి చాట్ ఓపెన్ చేసి చూస్తా చాటు మాట వ్యవహారాలు ఏందో. మీరు నాకు అట్లాంటి కథలు సాయవు. సరే తిను, తొందరగా తిను. నేను తినిపించినప్పుడల్లా ఎందుకు రాజు దిష్టి పెడుతున్నావు నాకు? పందికి ఫీడింగ్. నువ్వు వచ్చి నిలబడగానే నా కడుపు నిండిపోయింది తెలుసా. సరే ఫ్రెండ్స్, ఇది మా హైదరాబాద్లో చివరి భోజనం. రాత్రికి అయితే ఇంద్రమ్మ భోజనం తెచ్చుకొని లడ్డు తింటుందంట. లేదు, నేను ఇదే మిగిలింది నైట్కి తింటా. సరే సరే. సో ఇవైతే నాకు లేదండి, నేను నైట్కి ఒట్టి జస్ట్ సాంబార్ రైస్ తింటాను అంత చాలు. 300 రూపాయలు బొక్క అవసరం లేదు. అయితే పైకి వెళ్ళి కార్న్ తింటా. 200 అవసరం లేదు, డబ్బులు వేస్ట్ చేయకూడదు మనం. మరి ఇంకేం తినాలి? మంచినీళ్ళు తాగు, మంచిది ఆరోగ్యానికి. డబ్బులు వృధా చేయకూడదు, కానీ ఒక బస్తా నిండా ఫ్రూట్స్ వేసుకొచ్చింది లడ్డు. ఇది నెయ్యేసారా, అందుకే నీకు నచ్చింది రాగి ముద్ద. ఇప్పుడు రాజస్థాన్ పోయినప్పుడు నాకు అన్ని నెయ్యి వేస్తారు, అప్పుడు నేను చాలా ఫీల్ అవుతా. వంట నెయ్యి పింపుల్స్ వస్తాయి లడ్డు. వంట నెయ్యి ఎప్పుడు తిన్నావు నువ్వు? అనకూడదు లడ్డు, తప్పు. కాబట్టి కాలు ముక్కు. నువ్వు వంటే పోరా, వంట మాంసం వంటే నిజంగా తింటారు లడ్డు. వంటే మాంసం వద్దులే పోయి, వంటే పాలు తాగుదాం, మంచిగా టేస్ట్గా ఉంటాయి. నీకు గాడిద పాలు తాగుతున్నారు, నేను వంటలు మంచివి అంటే. వంట కూడా గాడిద జాతికి చెందింది. ఎవడు చెప్పినాడు నీకు? ఆ రెండు మా ఊర్లో. ఒరే వంటే పెరుగు, వంటే పాలు, వంటే నెయ్యి తిని వంటలా ఉండాలి నువ్వు. వద్దు నాకు. కానీ లడ్డు తిను తిను. భలే ఉంది రాజు. ఈ దరిద్రం ఏంటంటే కనుక లడ్డు బాడీ అంతా తెల్లగా ఉండి చేతులు ఒక్కటి దేవుడు కరెక్ట్గా పెట్టాడు. ఏం కాదు, ఎవరో బాడీకి ఎవరో చేతులు తీసుకొచ్చి పెట్టినట్టు. నాకు డౌట్. తిను పడా బాబు, తొందర తిను ఫుడ్. ఇంకా నువ్వు ఎన్ని రకాల తాళీలు తినాలనో రాజస్థాన్ పోయినాక. వీడియో కోసం బలంతో నింపిస్తాను నీతోటి. వద్దు రాజు, మనం డబ్బులు దండా పెట్టకూడదు. అది 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 కాదు కదా. ఏది నువ్వు ఒరే దీనికి చిన్న కథ కాదురా భయ్యా. నేనేం చెప్పిన అంటే ఒక్కొక్కటి తీసుకురావచ్చు కదా లడ్డు. సరే కొంచెం తినేటోళ్ళు ఎందుకు ఊరికే తినం చేయం, మనం పీకేది లేదు పొడిచేది లేదని.
ఇంకా ఎగ్స్ ఇంకోటి ఎక్స్ట్రా తెద్దాం అనుకున్నా నేను. వద్దురే. నాకు ఏం చెప్పాడంటే రాజు నాకు ఎగ్స్ అంటే ఇష్టం లడ్డు అని చెప్పాడు. నాకు అందుకని రాజుకు 2 ఎగ్స్. నాకు అవి కళ్ళకు కూడా వచ్చినాయి లడ్డు, కానీ ఇక్కడ చూసిన తర్వాత పారిపోయినాయి చించుకొని. ఇది తిన్న తర్వాత ఊహించింది ఒకటి. నీకు ఈ మధ్య కొవ్వు బాగా ఎక్కువ. ఒక డైలాగ్ ఇప్పుడు మర్చిపోయిన పట్టుకోలేదు. ఏంటి? ఏంటంటే నిన్న చూసిన ఏంటి? తాటి చెట్టు నీడ కాదు, తగులుకున్నది పెళ్ళాం కాదు అంట. తగులుకున్నాడు మగడు కాదు, పెళ్ళాం కూడా కాదంట. అయితే నువ్వు ఎవరిని తగులుకున్నావు? నేను ఎవరిని తగులుకున్నాడు, ఎవరు తగిలించుకుంటున్నారు లడ్డు. అందరూ వాళ్ళ జాగ్రత్త వాళ్ళు ఉంటారు, దూరంగా దూరంగా. 1000 నోములు వచ్చిన కోడలు బిడ్డ కాదు, అత్త అమ్మ కాదంట. 1,000 నోములు వచ్చిన అట్లా అమ్మగా నాకు తల్లుని ఎవరినంటే నాకు చెప్పు. తల్లులే కాదు కావాల్సిన వాళ్ళు. అదే కదా, నేనే సపోర్ట్ చేస్తా. చంపలు పగల కొడతాం. బా నిజంగా రాగి ముద్ద మాత్రం అదిరిపోయింది రాజు. చాలా బాగుంది. అవును, టేస్ట్ ఎందుకు వచ్చిందంటే నెయ్యి వేయడం వల్ల వచ్చింది. వీడియో అప్లోడ్ అయ్యిందా? 10 నిమిషాలు రా. ఈ జున్ను ఇవన్నీ ఎక్కడ తెచ్చావు లడ్డు? అక్కడే తెచ్చా. బాగున్నాయి లడ్డు, బాగుంటాయి. ఇది బాగుంది. జున్ను తెలియదు నాకు అసలు జున్ను. ఆప్రికాట్ డిలైట్ తీసుకొచ్చా. తినేటప్పుడేమో అన్ని బాగా తింటాడు. ఇది చాలా బాగుందండి. ఆప్రికాట్ డిలైట్ చాలా బాగుంది కదా. లేదురా, నేను టూర్ కోసము నాకు బట్టలు పట్టకపోయినా టైట్ అయిపోయినా కానీ అయ్యే బట్టలు పెట్టుకొని వచ్చా, డబ్బులు ఖర్చు అవ్వకూడదని. నీకోసం 4 షర్ట్లు ఆర్డర్ పెట్టా. నేను ఫుడ్ తెచ్చానని చెప్పి నువ్వు నన్ను రేట్ ఎక్కువైందని తిట్టావు. నువ్వు నన్ను ఇక నుంచి నువ్వు పెట్టే ప్రతి రూపాయికి నేను నీకు పక్క నుండి నిన్ను పోగు చేస్తాను. చూడు, డబ్బులు అవుతున్నాయి అని. 1200 ఎందుకు ఖర్చు పెట్టావే, ఊరికి అనవసర ఖర్చు కదా అని ఒక మాట అన్నా. అబ్బా ఇప్పటికి 1200 సరే చెప్పింటది. మరి నాకు బాధేసింది. ఇట్లా బాధేసింది. ఇంకా రేపు పెళ్లి చేసుకుంటే మొగుడినట్టు చూసుకుంటావు. నేను నా మొగుడిని నేను చూసుకోను, వాడే నన్ను చూసుకోవాలి. అర్థమైంది. నేను అంటే నాకు నచ్చింది ఏదైనా కొనుక్కుంటే ఏమైంది? నేను కనీసం నా బర్త్డేకి డ్రెస్ కూడా కొనుక్కోలేదు. కొనుక్కోకు మరి. ఇప్పుడు నా బర్త్డేకి డ్రెస్ కొనుక్కోకుండా, కేక్ కొనుక్కోకుండా, సెలబ్రేట్ చేసుకోకుండా 1200 ఫుడ్ తింటే అది తప్ప? అదేనండి, పొరపాటున ఏదో ఒక మాట అనేసినాము. పెట్టినామని ఇప్పుడు నిజం చెప్తున్నా కదా. ఆ వీడియో ఆపి ఇప్పుడు 1 గంట అయింటది. ఇప్పుడు కూడా చెప్తానండి, నేను తప్ప, నువ్వు ఖర్చు పెట్టావు, నువ్వు నన్ను అన్నావు. నిజం చెప్తున్నాను కదా. ఎందుకోసం నేను పెళ్లి చేయట్లేదు అంటే మా అమ్మ అదే అంటది. వాడెవడో వచ్చేటోడు మా అమ్మ నన్ను ఏమన్నా అనుకో, నువ్వు అట్లా ఎలా అన్నావు మా నన్ను, అసలు ఎలా అనగలిగావు అంటే, అమ్మ దీన్ని బుద్ధి తక్కువ అయ్యి చంపదెబ్బలు మాట విని గెలికామా, చంపదెబ్బలు వేసుకుంటా. తరబడి నిజం చెప్తాను కదా, రోజుల తరబడి అది ఏముంటుంది. మా అమ్మ రాజు చంపదెబ్బలు వేసుకుంటానమ్మా నిన్ను అన్నందుకు, దయచేసి నన్ను క్షమించి వదిలేయి అంట. టార్చర్ కాదు, నన్ను ఎవరైనా ఒక మాట అంటే నేను తీసుకోలేను. నాకు ఇంకేమంటారు, కడుపులో బాధ అవుతుంటది అనమాట. నువ్వు ఇట్లాగే నన్ను బెదిరించి లాస్ట్ టైం నేను గోవా వెళ్ళినప్పుడు స్క్విడ్స్ తినిపించావు నా చేత. అంటే స్క్విడ్ మరి ఇదిగోండి నేను చెప్తానేనండి ఒకసారి. పొట్లాలు చెప్పేది నువ్వు ఏం జరిగిందో. ఓవర్ యాక్షన్ చిన్నగా నీకు కూడా తినిపిద్దామని ట్రై చేశానా, కానీ నువ్వు లేదు ఏంటయ్యి నాకు వద్దు అన్నావు. అదేం లేదు రాజు, అది ఫిషే అని చెప్పా నీకు, కానీ నువ్వు నమ్మలా. గుర్తుండదు. గోవాలో ఏమైంది, గోవాలో రెస్టారెంట్ క్లోజ్ చేస్తారనమాట. ఒకరోజు అట్లాగే మాకేంటంటే వీడియోస్కి వెళ్ళి వచ్చేసరికి ఫుడ్ లేదు. సో రాజు ఉండి రెస్టారెంట్ క్లోజ్ రాలే. మనం ఆ రోజు దిగాము, ఫుల్ వర్షము, ఫుడ్ లేదు, మనం దిగిన నైటే ఫుడ్ లేదు. అయితే నెక్స్ట్ డే ఏం చేశాను, సరే ఫుడ్ క్లోజ్ చేసేస్తారు, ఒక టైం దాటితే ఫుడ్ ఉండదని చెప్పేసి మనం అన్సీజన్లో వెళ్ళాం, జూలైలో వెళ్ళాం. అయితే నువ్వేం చెప్పావు, ప్రాన్ ఫ్రైడ్ రైస్ కావాలి అని చెప్పావు. నేను వెళ్ళి నాకు కొంచెం ఎక్స్ట్రాలు ఎక్కువ కదా, మిక్స్డ్ సీ ఫుడ్ ఫ్రైడ్ రైస్ అని చెప్పి దానిలో ఏమేమి వస్తాయని అడిగా. వాడికి ఇంగ్లీష్ రాదు, నాకు వాళ్ళ లాంగ్వేజ్ రాదు.
సో వాడు అయితే ఫిష్ అని చెప్పాడు, ప్రాన్ అని చెప్పాడు. ఆ రెండు అయితే అర్థమైనాయి. సర్లే అని చెప్పి తీసుకున్నాక దానిలో రౌండ్ రౌండ్గా రింగుల్లాగా ఉన్నాయి. ఏందబ్బా ఇదేందో రింగుల్లాగా ఉన్నాయి అని చెప్పి వాడు కట్టినప్పుడు తెలీదు. పార్సల్ తీసుకొచ్చా కదా, రూమ్లోకి వచ్చి ఓపెన్ చేశాక రింగులు రింగులు కనపడుతున్నాయి. ఏంటి రింగులు రింగులుగా ఉన్నాయి, ఇప్పుడు ఇది తినకపోతే రెస్టారెంట్ క్లోజింగ్, ఈడు తిడతాడు నన్ను, ఇప్పుడు నేను ఏం చేయాలి అని చెప్పి చిన్నగా నీకు ప్రాన్ ఫ్రైడ్ రైస్ ఇచ్చా. నువ్వు ఫోన్ చూసుకుంటే తినేస్తున్నావు, నా ప్లేట్ వైపు చూడట్లేదు. నేనుండి రాజు ఇది బాగుంది, ఇది ఏమన్నా ట్రై చేస్తావా అంటే ఏంటి లడ్డు అది నాకు వద్దు అన్నావు. అంటే పట్టించుకోవాలా నువ్వు, అంటే నీకు కూడా కొంచెం పెడదాం మళ్ళీ ఫ్యూచర్లో ఎప్పుడైతే తెలిసినప్పుడు పెట్టినట్టయితే ఏం చేసేవాడు రాజు? నిజంగా నాకు చెడ్డ చిరాకు అదంటే. అది కూడా సీ ఫుడ్డే తెలుసా నీకు? నాకు వదిలేడు సీ ఫుడ్ లో. అంటే ఇప్పుడు ఒకటి చెప్తుంటావా, ఇంకా ఘోరంగా అంటే చాలా ఉంటాయి, కానీ అవన్నీ సీ ఫుడ్ అంటే తింటా. ఆక్టోపస్. ఆక్టోపస్ కాదు, నత్తలు. నత్తల కంటే ఘోరంగా ఉంటాయి లడ్డు. ఏంటయి అంటే సీ కుకుంబర్ అంటారు, అంటే సముద్ర దోసకాయలు అని పిలుస్తారు. కథలో ఎక్కడికి. ఓహో, దోసకాయలు తింటే నీకెందుకు అంత చేదర వచ్చింది? ఆ పురుగు అవి జంతువులే అవి కూడా. ఓహో జంతువులా, ఓకే. అంటే ఇట్లాంటి రకరకాల. సరేలే ఇప్పుడేం విశేషాలు చెప్తున్నా. సరే అండి, ఈరోజు నైట్కి అయితే ట్రైన్లో వెళ్తున్నాము. రాజు డబ్బులు ఖర్చు పెడితే నేను ప్రతిసారి గుర్తు చేస్తాంట. సర్లే, చచ్చావు నువ్వు నా చేతిలో. అంటే మా జర్నీ ఉంటుంది, నెక్స్ట్ 2 days జర్నీ. ఎట్లా భయమేస్తుంది, మా జీవితంలో కాదు కదా, ఇంకెప్పుడు చేయలేదు, ఫ్యూచర్లో చేస్తామో లేదో కూడా తెలియదు. ఏంటి రాజు, నిన్న 9 hours ట్రైన్లో పడుకొని రూమ్కి వచ్చాక పడుకుంటే నైట్ 12ంటికి ట్రైన్లో ఇలా ఇలా కదులుతున్నట్టుండి అటు ఇటు లేచి చూసుకొని మళ్ళీ పడుకున్నాను. భోగిలు ఎవ్వరు లేకుంటే అట్లా ఉంటే కుక్కుతారు దాని నిండా. వాళ్ళకి అసలే అబ్బా నేను చెప్తాను కదా, నార్త్ సైడ్ వాళ్ళు ఎంత డామినేట్ చేస్తారో తెలుసా మనల్ని. మన తెలుగు స్టేట్స్ వస్తేనే మనల్ని డామినేట్ చేస్తారు, ఇంకా మనం వాళ్ళ ప్లేస్కి వెళ్తాం, అయిపోతాం వాళ్ళ చేతిలో. నీకుందిరా, నీకుంది. సరే బా, ఇది ఈరోజు వీడియో. సో నేను ఎవరితో ఫైటింగ్ చేయకుండా జాగ్రత్తగా రావాలని మీరు ఆశీర్వదించండి. అట్లాగే రాజు నేను డబ్బులు ఖర్చు పెట్టానని అన్నాడు కాబట్టి ఇక నుంచి నేను ఫుడ్ తినడం మానేస్తా. ఎక్కడైనా అన్నదాన సత్రాల్లో ఫుడ్ తింటా. నువ్వు ఫుడ్ తిని మానేస్తుంది ఎందుకంటే ఊర పిగ్గిలా బలిసిపోయినా కాబట్టి ఫుడ్ మానే అని చెప్తాను. లేదు, నేను అన్నదాన సత్రంలో అన్నం తింటాలే, నీకు డబ్బులు సేవ్ చేస్తా. ఏంట్రా వద్దంటే ఎవరికి ట్యాక్స్ అంటారు పాపాత్ముడా. సరే మరి బాయ్ చెప్పు. బాయ్ 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 అండి.